అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో జనకుని ఆహ్వానము మేరకు దశరథ మహారాజు సపరివారముగా మిథిలా నగరమునకు చేరుట గురించి తెలుసుకున్నాము. రామాయణము బాలకాండము 70వ సర్గము. జనక మహారాజు తన సోదరుడగు కుశధ్వజుని పిలిపించుట, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్రమును వివరించుట. మరునాడు ప్రాతకాలమున జనక మహారాజు మహర్షుల పర్యవేక్షణమున యజ్ఞకర్మలను ముగించెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన శతానందునితో ఇట్లు నుడివెను. ఓ మహర్షి, నా తమ్ముడగు కుశధ్వజుడు మహాపరాక్రమశాలి, పరమధార్మికుడుగా ఖ్యాతికెక్కినవాడు. ఇప్పుడతడు ఇక్షుమతి నదీ తీరమున గల సాంఖ్యాస్య నగరమున నివసించుచున్నాడు. నలువైపులా బురుజులు గల ఆ నగరమును శత్రువుల నుండి రక్షించుటకై చుట్టూను గొప్ప యంత్రములు ఏర్పరచబడి యున్నవి. ఆ పట్టణము పుష్పక విమానము వలె విస్తృతమైనది. పుణ్యఫలములనిచ్చు అమరావతి వలె సుందరమైనది. అతడు సాంకాశ్య నగరము నుండియే నా యజ్ఞమునకు కావలసిన సామగ్రిని పంపి యాగ నిర్వహణకు తోడ్పడెను. ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నా చెంత నుండుట ఎంతేని అవసరము. అతడును నాతో కూడి పెండ్లి వేడుకలలో పాల్గొని మిగుల ఆనందింపగలడు. జనకుడు శతానందునితో ఇట్లు పలుకుచున్నంతలో కొందరు ధైర్యోత్సాహములు గలవారు అతడికి విచ్చేసిరి. పిమ్మట ఆ మహారాజు వారిని ఆదేశించెను. ఇంద్రుని ఆజ్ఞతో ఆయన దూతలు విష్ణుమూర్తి కడకేగినట్లు జనకుని ఆదేశంను అనుసరించి ఆ దూతలు కుశధ్వజుని గునివచ్చుటకై మిక్కిలి వేగముగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరిరి. వారు సాంకాశ్య నగరమును చేరి కుశధ్వజుని దర్శించి పిదప జనకుని ఆదేశమును యథాతథముగా ఆయనకు నివేదించిరి. మహాబలశాలురైన ఆ దూతలు తెచ్చిన సందేశమును కుశధ్వజుడు సావధానముగా వినెను. జనకుని ఆజ్ఞ మేరకు కుశధ్వజుడు వెంటనే మిథిలకు విచ్చేసెను. పరమధార్మికుడు మహాత్ముడు అయిన జనకుని జూచెను. ధర్మస్వరూపుడైన జనకునకును శతానంద మహర్షికిని నమస్కరించి అతడు వారి అనుమతిని గైకొని రాజోచితమైన శ్రేష్టమగు ఒక దివ్యాసనమును అలంకరించెను. మిక్కిలి బలశాలురును వీరులను ఆసనములను అలంకరించియున్న వారును అయిన ఆ సోదరులు జనక కుశధ్వజులు ఇరువురును మహామంత్రి అయిన సుదామనుని ఇట్లు ఆదేశించి దశరథుని కడకు పంపిరి. ఓ మహామంత్రి, మిక్కిలి తేజశాలి అయిన ఇక్ష్వాకు వంశజుడగు దశరథుని కడకు శీఘ్రముగా వెళ్ళుము. అజేయుడైన ఆ మహారాజును ఆయన కుమారులను మంత్రులను తోడుకొని రమ్ము. ఆ మంత్రి దశరథుని విడిదికేగి రఘువంశవర్ధనుడైన ఆ మహారాజును దర్శించి ఆయనకు శిరసా ప్రణమిల్లి ఇట్లు నివేదించెను. మహావీరుడవైన ఓ అయోధ్య ప్రభు, మిథిలాధిపతి అయిన జనక మహారాజు మిమ్ములను, మీ కుమారులను, గురువులను, పురోహితులు మొదలగు వారిని చూడవేడుక పడుచున్నాడు. మంత్రివర్యుని వచనములను విని దశరథ మహారాజు ఋషులు, బంధువులు మొదలగు వారితో కూడి జనకుని కడకు చేరెను. వాక్చతురుడైన దశరథుడు మంత్రులతో, గురువులతో, బంధువులతో కూడి వచ్చి విదేహ ప్రభువుతో ఇట్లు నుడివెను. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము వారికి గురువు పూజ్యుడు అయిన వశిష్ఠ మహర్షి మా సమస్త కార్యములను నిర్దేశించువాడు అని మీరు ఎరుగుదురు. ధర్మజ్ఞుడైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞను బడసి మహర్షులందరితో కూడి మా వంశక్రమమును తెలుపగలడు. నరేంద్రుడైన దశరథుడు రాజుల సమక్షమున మహాపురుషుల ఎదుట ఈ విధముగా పలికి మిన్నకుండగా వాక్చతురుడును పూజ్యుడును అయిన వశిష్ఠ మహర్షి పురోహితులతో గూడియున్న జనకునితో ఇట్లు వచించెను. అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు జన్మించెను. అతడు శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు. ఆ బ్రహ్మదేవుని నుండి మారీచి పుట్టెను. మారీచి సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని వలన సూర్యుడు వివస్వంతుడు జన్మించెను. సూర్యుని కుమారుడు వైవస్వమనువు.
ఈ మనువే మొదటి ప్రజాపతి. అతడు మహారాజు. మనువు పుత్రుడు ఇక్ష్వాకువు. మొదటి అయోధ్యాధిపతి ఈ ఇక్ష్వాకు ప్రభువే. కుక్షి యనువాడు ఇక్ష్వాకు పుత్రుడు. అతడు సర్వశుభలక్షణ శోభితుడుగా వాసిగాంచెను. సర్వసద్గుణ సంపన్నుడైన వికుక్షి అనువాడు కుక్షి సుతుడు. వికుక్షి సూనుడు బాణుడు. అతడు మిక్కిలి తేజస్వి ప్రతాపశాలి. మిక్కిలి తేజస్వియు పరాక్రమశాలియు అయిన అనరణ్యుడు బాణుని తనూజుడు. అనరణ్యుని ఆత్మజుడు ఋతువు. ఋతువు యొక్క సుతుడు త్రిశంకువు. త్రిశంకువు యొక్క పుత్రుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. మాధాంత అను చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. సద్గుణ సంపన్నుడైన సుసంధి మాధాంత సుతుడు. ధ్రువసంధి ప్రసేనజిత్తు అను ఇరువురును సుసంధి పుత్రులు. ధ్రువ సంధి సుతుడు భరతుడు. అతడు మహాయశస్వి. మిక్కిలి పరాక్రమశాలి అయిన అసితుడు భరతుని తనూజుడు. శూరులైన ఐహాయ తాళజంఘ శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి. అసితుడు యుద్ధమున వారిని ఎదుర్కొనలేక పరాజితుడై తన రాజ్యమును విడిచిపెట్టి పోయెను. రణరంగమున బలములన్నీయు దెబ్బతినగా అసితుడు తన ఇరువురు భార్యలతోనూ మంత్రులతోనూ హిమవత్ పర్వతమునకు చేరి భృగు ప్రస్రవణమున నివసించుచు అచటనే అతడు కాలధర్మం నందెను. అసితుడు మరణించునప్పటికే అతని ఇద్దరు భార్యలును గర్భవతులయ్యుండిరి. ఆ ఇరువురిలో ఒక రాణి తన సవితి గర్భమును నశింపజేయుటకై ఆమెకు కాలిందికి విషాహారమును ఇచ్చెను. ఆ సమయమున భృగు మహర్షి కుమారుడైన చవనముని పర్వతరాజమైన హిమవంతముపై గల ఆదరముతో అచటికి చేరెను. అసితుని భార్యలలో ఉత్తమురాలైన కాలింది పుత్ర సంతానమును గోరుచున్నదై దివ్య వర్చస్సు గల చవనునకు నమస్కరించెను. ఆ కాలింది ఆ మహర్షిని శరణుజొచ్చి ఆయనకు సేవలు చేయసాగెను. అప్పుడు పుత్ర సంతానమును గోరుచు తనకు సేవలు నొర్చుచున్న ఆ రాణితో ఆ విప్రుడిట్లనెను, ఓ పుణ్యాత్మురాలా, త్వరలో నీకు ఒక చక్కని కుమారుడు కలుగును. అతడు మహాబలశాలియు మిక్కిలి పరాక్రమవంతుడును గొప్ప తేజోమూర్తియు అగును. ఓ తల్లి, అతడు సర్వశక్తి సంపన్నుడు. నీ సవతి ప్రయోగించిన విషాహారము నీ గర్భస్థ శిశువును ఏమీయూ చేయజాలదు. శోకింపకుము. పతిమృతికి శోకించుచున్నదియు పతివ్రతయు రాకుమారియు అయిన ఆ అసితుని భార్య చవన మహర్షిని సేవించి ఆయన అనుగ్రహమునకు పాత్రురాలై ఒక పుత్రుని గనెను. కాలింది దేవి గర్భ విచ్చితికై ఆమె సవతి ఆమెకు గరమును విషాహారమును ఇచ్చియుండెను. గర విష ప్రయోగానంతరము పుట్టినవాడు గావున అతడు సగరుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. సగరుని కుమారుడు అసమంజుడు. ఆయన సుతుడు అంశుమంతుడు. ఆయన పుత్రుడు దిలీపుడు. భగీరథుడు దిలీపుని కుమారుడు. భగీరథుని తనయుడు కాకుస్థుడు. అతని తనూజుడు రఘుమహారాజు. రఘుమహారాజు యొక్క సూనుడు ప్రవృద్ధుడు. అతడు వశిష్ఠుని శాపము వలన నరమాంస భక్షకుడై రాక్షసుడయ్యెను. అందులకు ప్రతీకారంగా ప్రవృద్ధుడు వశిష్ఠుని శపించుటకై జలములను చేతబట్టెను. భార్య నివారించుటచే ఆ జలములను తన పాదములపై చల్లుకొనుట వలన అతనికి కల్మాషపాదుడు అని పేరు ఏర్పడెను. అతని కుమారుడు శంఖనుడు. శంఖనుని పుత్రుడు సుదర్శనుడు. ఆయన సుతుడు అగ్నివర్ణుడు. అతని తనూజుడు శీఘ్రగుడు. శీఘ్రగుని సూనుడు మరువు. మరువు యొక్క ఆత్మజుడు ప్రశుశ్రుకుడు. ఆయన పుత్రుడు అంబరీషుడు. నహూష మహారాజు అంబరీషుని తనయుడు. నహూషుని కొడుకు యయాతి. అతని కుమారుడు నాభాగుడు. ఆయన తనూజుడు అజుడు. అజమహారాజు పుత్రుడే దశరథుడు. రామలక్ష్మణులు అను సోదరులు ఇరువురును ఈ దశరథ మహారాజు యొక్క తనయులు. ఇక్ష్వాకు రాజవంశము మొదటి నుండియు అతి పవిత్రమైనది. ఆ వంశంన జన్మించిన రాజులందరూ పరమ ధార్మికులు, వీరులు, సత్యసంధులు. ఓ రాజా, ఆ మహావంశ సంజాతులైన ఈ రామలక్ష్మణులకు మీ కుమార్తెలైన సీత, ఊర్మిళలను ఇచ్చి వివాహం జరిపించుట ఎంతేని యుక్తము. వంశ వైభవము వలనను
సద్గుణ సౌశీల్యముల చేతను ఈడు జోడులను బట్టియు ఈ రాజకుమారులను మీ కుమార్తెయులను పెండ్లియాడుటకు పరస్పరము తగినవారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 70వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.